హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మాకు మార్కెట్ దగ్గరలోకే వచ్చింది. అంటే ఆ న్యూస్ మీకు షేర్ చేస్తున్నామని చూపిస్తున్నాను. అయితే ఒకప్పుడు ఏంటంటే వెనస్డే రోజు మార్కెట్ ఉండేది. అది మాకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేదన్నమాట. ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే వీటికి తిరిగే జాబ్ కాబట్టి తను ఉండేవాడు, ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ మళ్ళీ 8 అవుతుందన్నమాట. ఇంకా కూరగాయలు తెచ్చుకోవడం చాలా కష్టమైపోయేది. తను వచ్చినప్పుడే ఇద్దరం కలిసి వెళ్ళి పిల్లలు ఇద్దరినే ఇంట్లో ఉంచి అక్కడి వరకు వెళ్ళి తెచ్చుకునేటోళ్ళం అనమాట. ఎందుకంటే దగ్గరలో కూరగాయలు ఏం దొరకవు. షాపులలో ఒక షాప్ ఉంటుంది, కానీ అక్కడ ½ కిలోనే 40 రూపీస్ అమ్ముతారు. మార్కెట్లో అయితే మంచిగా కిలో 60 రూపీస్ 50 రూపీస్లలో దొరుకుతాయి అనేసి వెళ్తున్నాను అనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు పాపం నా బాధ ఆలకించినట్టున్నాడు. చాలా బాధపడేదాన్ని కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాను అని. పాపని తీసుకెళ్దామంటే రోడ్డు మీద తనని తీసుకొని వెళ్తాం, ఇంకా చాలా బాధ అనిపించేది నాకు. అందుకనేసి పక్కనే మాకు కొంచెం పక్కనే కూరగాయలు చెట్టడం స్టార్ట్ చేశారు. చూడండి, ఈరోజు అయితే గురువారం మార్కెట్ జరుగుతుంది. నేను కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నాను. మాకు ఫస్ట్ ఫ్లోర్ కదా, అక్కడ కనిపిస్తుంది, ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే ఇంటికి దిగితే ఎదురుగా అనమాట మార్కెట్. ఇప్పుడు నేను పిల్లల్ని ఇంట్లో ఉంచానా వెళ్ళగలను, ఇద్దరు మా పాప మాన్య ఒకటైనా ఉండగలుగుతాం. ఇంకా నేను వారానికి సరిపడా కూరగాయలు తీసుకొని చూపిస్తాను, ఓకేనా? రాయి మళ్ళీ వచ్చి కలుస్తా. నేనైతే మార్కెట్కి కెమెరా స్మార్ట్ మా మమ్మీ ₹40 కిలో, హాఫ్ కేజీ 30, కేజీ 40, అన్ని తక్కువ ఉన్నాయి. వారం కిలో ₹30. నెంబర్ 1 టమాటా, స్వీట్ కార్న్ 50కి 4, రొట్టెలు వేసుకొని తినచ్చు, కూరలు చేసుకొని. ఇంకా బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు ఏమన్నా ₹40 కిలో, అన్ని సగం ధరలు 65, 40. ఏదమ్మా ఇది ఆదా. వా మమ్మీ ఏం తెచ్చావు మార్కెట్ నుంచి? కూరగాయలు ఏం తెస్తారు? అక్కడ జరుగు, మరి నా మొహం మీద తెస్తావేరా? కెమెరా ఊపేదే ఎక్కువ అంటే మళ్ళీ నా మొహం మీద కెమెరా తీసుకొచ్చి ఏం తెలియదా? ఇక్కడ ఏం పెట్టట్లేదు నాన్న, ఓన్లీ వెజిటబుల్సే పెడుతున్నారు. స్నాక్స్, స్వీట్ కార్న్ ఉన్నాయి, కానీ అవి అంత మంచిది లేవు. నేను ఏం తెచ్చినా ఇక చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయితే చేసుకొని వచ్చిన కూరగాయలు అయితే నార్మల్ రేట్లే ఉన్నాయి. ఈ వారం అయితే కొంచెం పర్వాలేదు. ఇది కొత్తిమీర, పుదీనా, ఇది చుక్కకూర తెచ్చిన. ఇంకా ఏం తెచ్చిన, 1 కిలో టమాటా, ఆనియన్స్, 2 కిలోల టమాటా తెచ్చిన. ఈసారి ఆనియన్స్ 1 కిలో తెచ్చిన. అలలు ఒక్క నిమిషం. ఆనియన్, టమాటా 1 కిలో తెచ్చిన. 2 కిలోలు తెచ్చిన. కిలో అయితే 1 వీక్ సరిపోవట్లేదు. గోరుచిక్కులు ఎప్పుడు తెచ్చాయే. బెండకాయ మీకు ఎంత పెట్టిన చదువు మ్యాథ్స్ బాగానే రాట్లే. పచ్చిమిర్చి ఎప్పుడు తెచ్చేదే అది. కాకరకాయ, మా ఆయన అయితే కాకరకాయ అడగకుండా ఉంటాడు, అందుకనే అంతే. ఈ మాత్రం కూరగాయలు కోసం ఒక వారం రోజులు ఎదుగుతాడు. వారం రోజులలో ఇవే వండాలి. ఇది మా మార్కెట్, మా సొంత మార్కెట్. ఎవరు ఇన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు ఏం కూర చేయబుద్ది కావట్లే. ఇంట్లో హాయిగా చికెన్ తెచ్చుకొని తినాలనిపిస్తుంది. అంత తినాలనగానే మనం వెళ్ళి తెచ్చుకోలేం కదా. సండే మాత్రమే తింటాం చికెన్, మధ్యలో ఎప్పుడు తినాం. ఇదండి మా మార్కెట్ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మా మిక్కీ అయితే నాకు కెమెరామెన్ వాడే, గతి లేక పెట్టుకున్న వాడిని, ఎవరు లేరు.
అందుకే తప్పదు. మా మిక్కిగాడు ఊపుకుంటా 60 సంవత్సరాల్లో ఊగినట్టు ఊగుతాడు. అట్లా ఊగుకుంటా తీస్తున్నాడు. తప్పదు. మన వీడియో ఉన్నదే అట్లా అంటే ఇంకా దాంట్లో ఇక షేకింగ్ చేసేలాగా ఊపుతున్నాడు. షేకింగ్ చేసేలాగా వల్ల ఏమైనా పెద్దగా అయ్యి కొంచెం ఏమైనా సపోర్ట్ చేసిద్దేమో అంటే ఆమె 24 hours టీవీయే చూసింది. అసలు లైఫ్లో మా మాన్యాకి వచ్చిన సుఖం ఎవరికి రాలేదండి. ఏం లేదండి, మార్నింగ్ 9కి లెగుస్తుంది, హాయిగా తనకే అన్ని పనులు నేను చేసి పెడతా. ఇంకా టీవీలో చైర్లో సెట్ అయిందంటే హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చుంటుంది. మళ్ళీ మనమే ఆకలిందా అని అన్నం అడిగి పెట్టాలా, మనమే అన్నీ చేయాలా. అంత హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందో మా మాన్య కదా. అందరికి రాదండి అలాంటి అదృష్టం కదా మమ్మీ. ఓన్లీ మాన్యా ఈజ్ ద స్పెషల్ గర్ల్. మాన్యా ఈజ్ ద స్పెషల్ గర్ల్, అందుకని వస్తుంది. వీడియోలో పైకి చూసుకుంటా కాదు, మా తలకాయలే పడట్లేదురా బాబు. అందులో తలకాయలేని ఫోటోలు తీస్తాడు. ఇదండి మా బాబు గురించి ఏం చెప్తాం, మాకు ఎపిసోడ్ అయిపోయింది వాడి గురించి చెప్పాలంటే. పండిత పుత్ర పరమశం ఉంటా అనర్లేదు, ఎందుకంటే మా హస్బెండ్ వాడి టాలెంటెడే కానీ వినియోగించుకోడు. కుర్రాడు ముజ్జు బాగానే వద్దులే కానీ బయటికి తీయడు, దాన్ని యూజ్ చేసుకోడు. అది ఎందుకంటే టీవీలో మహిమ. 24 గంటలు ఆ టీవీ చూస్తే బ్రెయిన్ ఏం 24 గంటలు చూస్తున్నాను, 1 గంటకే చూసేది. అది ఆ తెలుగు మాత్రం బాగుంది, అదర కొడతాడు. అదే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఇది ఏం క్వశ్చన్ అబ్బాయి నేను చదువుకోలే అంట. సరే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది. దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మాన్యా చెప్పింది. మాన్య చెప్పు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని. వీడియోలో అయితే చెప్పదు, నార్మల్గా ఉన్నప్పుడు అయితే బాగా మాట్లాడుతుంది. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆల్ ద బెస్ట్ చెప్పరా కామెంట్లో. ఓకే ఓకే.